నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాస శివరాత్రి ప్రదోష కాలం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సమయం. అందుకే ఈరోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి పంచామృతాలతో, శుద్ధోదకంతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ నమ్మకంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది నమ్మకంలో చెప్పిన మంత్రం. ఈ మంత్రం చదువుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే నమక చమకాలతో అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే శివుడికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని వాయవీయ సంహితలో శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. అదే పాశుపత వ్రతం. ఈ పాశుపత వ్రతం విశిష్టత శివమహాపురాణం వాయవీయ సంహితలో చెప్పారు. పాశుపత వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలున్నా ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే ఈ పాశుపత వ్రతం చేయలేని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మాస శివరాత్రి రోజు శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన నామాలు చదువుకుంటే పాశుపత వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. పాశుపత వ్రతం చేసిన ఆ ప్రత్యేకమైన ప్రయోజనం కలగాలంటే ఈరోజు ఈశ్వరుడికి సంబంధించినటువంటి శివాయ, మహేశ్వరాయ, రుద్రాయ, విష్ణవే, పితామహాయ, సంసార వైద్యాయ, సర్వజ్ఞాయ, పరమాత్మనే నమః అనే 8 నామాలు చదువుకోవాలి. శివుడికి సంబంధించిన ఈ 8 నామాలు ఈరోజు మనసులో స్మరించుకుంటేనే చాలు పాశుపత వ్రతం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ 8 నామాలు చదువుకోండి. అలాగే ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య అనారోగ్య సమస్యలు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు శివలింగానికి సాయంకాలం పూట ఆవు పెరుగుతో అభిషేకం చేయండి. ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తూ బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకోండి. బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ ఈ నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల అన్ని రకాలైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎర్ర కాడలు ఉన్న ఉమ్మెత్త పూలతో ఈశ్వరుని పూజించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం కలగాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఎర్ర కాడలు ఉన్న ఉమ్మెత్త పూలతో శివ పూజ చేయండి. అలాగే ఎవరైనా సరే వివాహం తొందరగా కావాలంటే మాస శివరాత్రి సాయంకాలం పూట సన్నజాజి పూలతో శివ పూజ చేస్తూ ఈశ్వరుడికి సంబంధించినటువంటి నామాలు చదువుకోండి. అలాగే గన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి తొడిమలేని తుమ్మిపూలు. తొడిమలేని తుమ్మిపూలతో శివ పూజ చేస్తే మనోభీష్టాలు ఏమున్నా సరే ఆ మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. అందమైన సంతానం కలగాలంటే, చక్కటి సంతానం కలగాలంటే మాస శివరాత్రి ప్రదోష సమయంలో తామర పూలతో శివ పూజ చేయండి. తామర పూలతో శివ పూజ చేస్తే అందమైన సంతానం కలుగుతుంది. గులాబీ పూలతో శివ పూజ చేస్తే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే జనాకర్షణ పెరగాలంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా జనాకర్షణ బాగా పెరగాలంటే మాస శివరాత్రి ప్రదోష సమయంలో గోరింట పూలతో శివ పూజ చేయండి. గోరింట పూలతో శివ పూజ చేస్తే జనాకర్షణను పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో శివ పూజ చేయండి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రులకండి. నమస్కారం. శత్రుఘ్నుడు గొడుగు పట్టుకుంటాడు.
లక్ష్మణస్వామి భరతుడు చామరములు వీచుతూ ఉంటారట. అలా పరిచర్య చేస్తూ ఉండగా రామచంద్రమూర్తి రథంలో వెళుతూ మొత్తం అయోధ్యనంతటిని పరిశీలించి వస్తాడు. అయోధ్య పట్టణ ప్రజల యొక్క ఆనందమే ఆనందమండి. ఆ రామచంద్రమూర్తి కోసం ఎంత తప్పించిపోయారు. ఇంకా రామచంద్రమూర్తికి పట్టాభిషేకానికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సుగ్రీవుడు అందరూ కలిసిపోయారట. పైగా చిత్రం ఏంటంటే సీతమ్మని 3 తల్లులు తీసుకువెళ్ళి చక్కగా అలంకారం చేసేటండి. వానర పత్నులందరినీ వాళ్ళ దగ్గరుండి అలంకారాలు చేయించి అన్ని సౌభాగ్యం చీరలు అలంకారాలతో వానరపత్నులందరినీ ప్రేమగా చూసేట మొత్తం. ఆ విధంగా రామచంద్రమూర్తి హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ ఆదరంగా చూడడంలో అగ్రగామిది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి వారిలోని భగవంతుడు ఉంటాడు కనుక అందరినీ ప్రేమగా చూడడం అనేది రామచంద్రమూర్తి వద్ద నేర్చుకోవాల్సిన గొప్ప గుణం. అయోధ్య ప్రజల యొక్క గుణం, అయోధ్య రాజ్యం యొక్క లక్షణం అది. అటు తర్వాత ఇంకా పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సముద్ర జలాలు, నదీ జలాలు తీసుకురావాలి. అయోధ్యలో మనం ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని హృదయాల్లో దర్శిస్తున్నాం. జాంబవాశ్చ హనుమాశ్చ వేగదర్శీ చ వానరాహ వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు మొదలైనటువంటి అనేక వానరులు బయలుదేరి నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ మొత్తం 500 నదుల జలాల్ని తీసుకువచ్చారు. ఇక్కడ 500 నదుల జలాల్ని తీసుకువచ్చారట. ఇక సముద్రం నుంచి జలాల్ని 4 వైపులా సముద్రం నుంచి జలాల్ని తీసుకురావడకై సుషేనుడు పూర్వ సముద్రం నుంచి రత్నమయమైన కలశంతో జలాలను తీసుకొచ్చాడు. వృషభుడు దక్షిణ సముద్రం జలాన్ని తెస్తూ దానిపై రక్తచందనపు కొమ్మలు కప్పి తెచ్చేటండి. ఇక్కడ రక్తచందన శాఖాభి సంవృతం కాంచనం ఘటం. తర్వాత గవయ పశ్చిమాత్తోయం. గవయుడనే వానరవీరుడు పశ్చిమ సముద్ర జలాన్ని రక్తకుంభములతో తీసుకువచ్చాడు. ఉత్తరము నుంచి కూడా అటువంటి దివ్య కలశములతో భవ్యమైనటువంటి జలాలని నలుడు తీసుకువచ్చాడు. ఈ విధంగా సముద్ర జలములు తీసుకురాబడ్డాయి, నదీ జలములు తీసుకురాబడ్డాయి. ఇవన్నీ కూడా పురుష పురోహితాయ శ్రేష్ఠాయ, శ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షికి అందించారు. ఆ రమ్యమైనటువంటి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ కలశములు సిద్ధం చేశారు. ఇందులో పుణ్య నదీ జలాలు, సముద్ర జలాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పట్టాభిషేక వైభవాన్ని మనం భావిస్తే పట్ట అభిషేకం, అభిషేచనము మొత్తము తడుపుట, స్నానము చేయించుట అని అర్థం అండి. ఇక్కడ ఆయనను రాజుగా చేస్తూ తడుపుతున్నట్ట. ఎలా తడుపుతారు అంటే ఆ జలములు తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశము యొక్క జలములు, సముద్ర జలములు, నదీ జలాలు. అందులో ఏం చేస్తున్నారంటే ఆ దేశపు ఔషధులు కలుపుతారు, ఆ దేశంలో ఉన్న రత్నాలు కలుపుతారు, దానికి తోడు పల్లవములు అవన్నీ పెడతారు, పెట్టి మంత్రితం చేస్తారు. అంటే తాను పాలించబోయే దేశము యొక్క ఔషధీ శక్తులు, జలశక్తులు, ప్రకృతి శక్తులు అన్నీ జలంలో కలిపి మంత్రసహితంగా అభిషేకం చేస్తూ ఉంటే ఆ దేశస్వరూపమంతా రాజ శరీరంలో మంత్రంతో ప్రవేశిస్తుందండి. ఇక్కడ అప్పుడు ఆ రాజు తన శరీరాన్ని ఎలా రక్షించుకుంటాడో దేశాన్ని అలా రక్షించుకోవాలి. ఇది దీనిలో ఉన్నటువంటి భావం గమనించవలసింది. తనకి ఆ దేశానికి ఇంకా అవినాభావ సంబంధం, అవిభాజ్య సంబంధం ఏర్పడుతుంది. ఇంత అద్భుతమైన తత్వం ఉన్నది ఇక్కడ. అందులో రామచంద్రమూర్తి సర్వజగత్ స్వరూపుడు. అందుకు ఆయనకు జరుగుతున్న అభిషేకం సామాన్యం కాదు. రామచంద్రమూర్తి పట్టాభిషేక ఘట్టం వింటే చాలండి, సర్వారిష్టములు నశిస్తాయి, సర్వ పాపములు పోతాయి. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. మహర్షులు చేస్తున్నారండి అభిషేకం. స్వామివారిని రత్న ఖచ్చితమైనటువంటి దివ్యమైన స్వర్ణాసనంపై సీతాసమేతంగా కూర్చోపెట్టి వశిష్ఠుల వారు, వామదేవ మహర్షి, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైన మహర్షులు అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన, సుగంధమయమైన జలములతో అభిషేకం చేస్తున్నారు. పైగా దేవతలందరూ కూడాను వివిధములైన రూపములతో దర్శిస్తున్నారు. దశరథుడు దివ్యలోకముల్లో ఆనంద తాండవం చేస్తున్నట్ట. ఎందుకంటే భరతుడు ఒక మాట అంటాడు, ఒక పెద్ద ఆయన ఎంతో ప్రేమగా చెట్టు నాటాడు, చెట్టు పెరిగింది, కొమ్మలు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, పండు రాకపోతే ఎంత బాధగా ఉంటుందయ్యా. దశరథుడు నాటుకున్న చెట్టువు నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం అనే ఫలం వస్తేనే ఆయనకు ఆనందము అని చెప్తాడు. ఎంత రమ్యమైన విషయం ఇక్కడ. అందుకే దశరథుడు రామచంద్రమూర్తి పట్టం కోసం ఎంత తప్పించిపోయాడు. ఆయన ఆ దివ్య లోకాల్లో పరమానంద భరితుడేట ఆనంద తాండవం చేశాడు ఆయన అక్కడ. సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యత. వసువులు ఇంద్రునికి అభిషేకం చేసినట్లుగా ఇక్కడ రామచంద్రమూర్తికి అభిషేకం జరుగుతుంది. ఋత్విగ్భిర్బ్రాహ్మణై పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తదా. ముందుగా చేసినటువంటిది ఋత్విక్వరులు
బ్రాహ్మణులు చేశారు, తర్వాత కన్యలు చేశారు, తర్వాత మంత్రులు అభిషేకం చేశారు, ఇక యోధులు అందరూ కూడా స్వామివారికి అభిషేకం చేశారు. పైగా సనైగమై వేదమంత్రములతో అభిషేకం జరుగుతున్నది. సర్వౌషధి రసై దివ్యై దేవతైర్నభసి స్థితై చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతై బ్రహ్మణా నిర్మితం. ఈ విధంగా దేవతలందరూ చూస్తూ ఉండగా అభిషేకం జరిగింది. దేవతలకు కూడా అభిషేకం చేసేటండి. అది దివ్యభూమికి చెందినది. ఇది ఒక పురాణంలో ఎలా వర్ణిస్తాడంటే, సాక్షాత్ శచీదేవి వచ్చి ఇంద్రసహితంగా స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అప్పుడు ఆ ఇంద్రుడు ఆ రమ్యమైనటువంటి ఒక బంగారు పళ్ళెరాన్ని పట్టుకున్నట్ట. బంగారు పళ్ళెరానికి సహస్ర రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రములు కలిగిన పళ్ళెరాన్ని రామచంద్రమూర్తికి సీతమ్మకి పైన అలా పట్టుకుంటే దానిలో శచీదేవి ఆకాశగంగా జలములను పోస్తూ ఉంటే రామచంద్రమూర్తి అభిషిక్తుడవుతున్నాడు. దివ్యమైన వేదమంత్రములతో సామ్రాజ్య పట్టాభిషేక మంత్రములతో అభిషేకం జరిగింది. ఆ తర్వాత సీతారాములు శరీరమునంతటిని శుభ్రముగా తుడుచుకుని పొడిబట్టల్ని ధరించి పట్టుబట్టల్ని ధరించి ఉన్నారు. వారు ఉభయుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సమస్త దేవతలు ఋషులు మహాత్ములు దర్శిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వేదమంత్రముల నడుమ బంగారు పళ్ళెరంలో ఒక కిరీటాన్ని పట్టుకొస్తున్నారు వశిష్ఠులు వారు. ఆ కిరీటం సామాన్యం కాదండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం. బ్రహ్మణా నిర్మితం పూర్వం, అది ఆదిత్య మండలంలో ఉన్నటువంటి అగ్నిమయ సువర్ణ తేజస్సుని తీసుకుని బ్రహ్మగారు నిర్మించేట దాన్ని. ఆ దివ్యమైన కిరీటాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తొలి చక్రవర్తి అయినటువంటి వైవస్వత మనువు యొక్క శిరస్సుపై పెట్టాడు అక్కడ. అప్పటి నుంచి ఆ మనువు పాలన చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇక్ష్వాకు మొదలైనటువంటి సూర్యవంశరాజుల పరంపర అంతా కూడా ఆ దివ్యమైన కిరీటాన్ని ధరించి ధర్మబద్ధంగా పాలన చేసింది. అలాంటి భవ్యమైనటువంటి కిరీటాన్ని సాక్షాత్ బ్రహ్మమానసపుత్రుడైన ఆది మహర్షి అయిన బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై పెట్టారు. ఆ దివ్య కిరీటాన్ని దేవతలు కుసుమృష్టి కురిపిస్తున్నారు. రామచంద్రమూర్తి అభయాన్ని అందిస్తున్నాడు. ఇక్కడ సర్వలోకపాలకులు ఆనందపరవశులై స్వామివారిపై కుసుమాలను వెదజల్లుతూ ఉండగా, దేవదిందువులు మ్రోగుతూ ఉండగా, తస్యాన్వవాయే రాజానః క్రమాజ్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనై రత్తైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనై. అద్భుతంగా అలంకరింపబడినటువంటి ఆ సభాభవనంలో జరుగుతూ ఉన్నటువంటిది ఈ పట్టాభిషేకం. ఆ కిరీట ధారణ తర్వాత రమ్యమైనటువంటి రామచంద్రమూర్తికి మంగళహారతులు సీతా సమేతంగా అందించడం జరిగినది. ఆ తర్వాత సేవిస్తూ నిలబడ్డ వారిని ఒక్కసారి చూస్తే ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం. తెల్లని గొడుగును పట్టుకుని నిలబడ్డాడు శత్రుఘ్నుడు. శ్వేతంచ వాళ వ్యజనం సుగ్రీవో వానరేశ్వర. తెల్లని విశనకర్రను పట్టుకుని అదేవిధంగా చామరవును పట్టుకుని సుగ్రీవుడు ఒకవైపు నిలబడి ఉన్నాడు. అపరం చంద్రశంకాశం, అదేవిధంగా విభీషణుడు మరొక వైపు నిలబడి ఉన్నారు ఆ చామరములు ధరించి. ఇలాగా కొలుచుకుంటూ ఉంటే భరతులు వారు నమస్కరిస్తూ ఉండగా పాదముల వద్ద ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉండగా రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ అనేక మంది రాజులు వివిధమైన ఆభరణలు పంపుతుంటే ఇంద్రుడు వాయువు ద్వారా 100 బంగారు కమలాలతో కూడిన మాలను రామచంద్రమూర్తికి సమర్పించాడు. ఇక్కడ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన సార్వనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధికాశ్వయుజమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 51 నిమిషాలకు. తిథి త్రయోదశి ఉదయం 8 గంటల 31 నిమిషాల వరకు. చతుర్దశి తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర సాయంకాలం 5 గంటల 54 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంట 16 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 52 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 31 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 31 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు. నేటి విశేషం మాస శివరాత్రి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, రాత్రి వేళ అలాగే 4 సమయాల్లో శివారాధన చేయడం ద్వారా, మారేడు దళాలతో పూజించడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా ఆ శివుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. గురువారం కాబట్టి దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం ద్వారా విద్యాబుద్ధులు కలుగుతాయి. మనకు ఇతరుల నుంచి ఉపదేశం తీసుకోక్కర్లేకుండానే మన శంకలు కూడా నివారించబడతాయి, సందేహాలు తీరిపోతాయి. విద్యార్థులు విద్యలో మేధా ప్రజ్ఞలను సాధించి సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యా విధానంలో ఉత్తీర్ణులు కాగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. మాట్లాడేటప్పుడు 100 కాదు 1000 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా ప్రతి వాళ్ళకి కూడాను నరఘోష, నరదృష్టి అనేటువంటివి తగులుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారు. ఈ నరఘోష, నరదృష్టి అనేటువంటివి తగలకుండా ఏం చెయ్యాలి అని చెప్పేసి కూడా సాంప్రదాయ రీత్యా ఆలోచన చేస్తారు. ఇంటి ముంగిట తప్పనిసరిగా ఉసిరిక చెట్టును గనక పెంచినట్లయితే, అంటే ఆ ప్రాంగణంలో ఉసిరిక చెట్టు ఉండాలి. ఒక కుండీలో అయినా సరే ఉసిరిక చెట్టు వేసి నిత్యం గనక చెంబెడు నీళ్లు పోసినట్లయితే నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కనుదృష్టి వినాయకుడిని కొలిచినట్లయితే నరఘోష నుంచి బయటపడతాం. కాశీలో ఉండేటువంటి డుండి వినాయకుడిని పూజా మందిరంలో గనక ఉంచి నిత్యం గనక గరికతో గనక అర్చన చేసినట్లయితే నరఘోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడాను నుదుట సింధూరపు బొట్టు తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి సంబంధించింది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే నర ప్రభావం, దిష్టిదోష ప్రభావాలు పటాపంచలైపోవటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ దైవ తత్వంతో కూడినటువంటి ప్రభావాలు అత్యధికంగా ఉంటాయో అక్కడ ఇతరుల యొక్క దృష్టి దోషాలు పనిచేయవు. అందుచేతనే మనం ఎప్పుడూ కూడా మనసు నిండా దైవాన్ని ఎంచుకొని ధ్యానం చేయాలి. మానసిక జపం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే దేవునికి హారతులు ఇవ్వటం, గురువారం షిర్డీ సాయిబాబా ఆలయానికి కానీ రాఘవేంద్ర స్వామి ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేటువంటి హారతుల సంప్రదాయాన్ని కనులారా వీక్షించినట్లయితే ఆ దీపపు కాంతి నుంచి వెలువడేటువంటి అతీంద్రియమైనటువంటి శక్తి పుంజాలు మనకు నరఘోష రాకుండా రక్షిస్తాయి. అందుకే నిత్యం హారతి ఇవ్వటం. ఇంట్లో కూడా హారతి ఇచ్చిన తర్వాత కళ్ళకి అద్దుకోవటం వెనకాల తగిన పరమార్థం కూడా అదే. ఆ యొక్క దివ్యవంతమైన శక్తి పుంజాల కిరణతత్వం మన్ను అనుక్షణం కూడాను రక్షిస్తుంది అనేక రీతులలో అని చెప్పేసి భావన. ఇవన్నీ కూడాను సనాతనంగా మహర్షులు చెప్పినటువంటి సనాతన సంప్రదాయంగా భావించాలి. ఇక గురు పరంపరా తత్వంలో వెలుగొందేటువంటి దత్తప్రభువు ఆరాధన
దత్తాత్రేయుల్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి జ్ఞానం సంప్రాప్తమవుతుంది. ఔదంబర వృక్షం చుట్టూతా కూడాను నిత్యం కూడాను కొన్ని ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పేసి భావన చేసి ప్రతినిత్యం కనుక 9, 11, 21 ప్రదక్షిణాలు కనుక ఆచరించినట్లయితే ఆ యొక్క ఔదంబర వృక్షంలో దాగినటువంటి దత్తాత్రేయుని యొక్క కరుణారస దృష్టి ప్రభావం మీ శరీరంపై ప్రసరించబడి మీరు తలచిన కార్యక్రమాలన్నీ కూడాను సజావుగా కొనసాగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. అంతేకాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి కూడా ఈ ఔదంబర వృక్ష ప్రదక్షిణం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకంగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ వినాశిని శివకామిని శివాని. తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార. ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార. అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు తనవగ్రని వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది. ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తప్పం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది. అలాగే విశ్వనాథుడు ఎక్కడున్నాడు? విశ్వమంతటా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షితుతో మాట్లాడుతూ. సమస్తము కూడా బ్రహ్మమయం జగత్తు. బ్రహ్మము వినా వేరొకటి లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అనమాచార్యుల వారు కీర్తన చేసినట్టు. అటువంటి పరమాత్మ లోక సంరక్షణం కొరకని భూమి మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో దిగి వస్తూ ఉంటాడు. అలా దిగి ఆయన వస్తే అవతారము అని పిలుస్తారు. నిజానికి పరబ్రహ్మము ఆడదా మొగాడా నపుంసకుడా? ఏదీ కాదు. ఆయన పరంజ్యోతి ప్రకాశం. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు. మనం ఏ రూపంతో ప్రార్థన చేశామో ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ అనేక అవతారములను స్వీకరించి వచ్చాడు. అదే అమ్మవారి రూపంగా చెప్పినప్పుడు ఆవిడ కూడా అనేకమైనటువంటి అవతారములుగా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రకటనం చేశాడు. ఒకసారి గోవులన్నింటినీ కాపాడడానికి, వేదాలు కాపాడడానికి, భూమిని కాపాడడానికి, భక్తుల్ని కాపాడడానికి ఇంద్రుడలిగి 7 రోజులు రాత్రింబవళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అని చిన్న కృష్ణుని అడిగితే ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాననలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో పైకెత్తాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తికింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దల్చి విపులఛత్రముగా పట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్నంటారు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని నామాన్ని సంపాదించాడు. గోవిందా పెట్టిన పేరు కాదు, ఒకప్పుడు ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది. అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్ట్యము మనసు యందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తర్వాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు. ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో
ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో, ఎంత రాక్షస సంహారం చేశాడో, ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో, ఆ అవతారములలో ఉన్నటువంటి దయని, ధర్మ సంస్థాపన శక్తిని కీర్తించవలసి వస్తే యథార్థమునకు ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేఖిని సబ్ బనరాయి సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అంటాడు. ఈ భూమినంతటినీ కాగితాన్ని చేసుకుని, సప్త సముద్రాలు సిరా చేసుకుని, అరణ్యములలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని, నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని సిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు. అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క అవతార కీర్తనము, ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు. కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు. దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు. ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడు అనుకోండి, దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే. ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. దుర్గా ఈ పేరు ఏదో కాకతాళీయంగా పెట్టినటువంటిది కాదు. అది అలా పెట్టడం వెనక అనేకమైనటువంటి బీజాక్షరములను సంపుటీకరణం చేశారు. ఒక్క దుర్గా అన్నవి పైకి 2 అక్షరాలుగా కనపడతాయి, కానీ అందులో దకారము, ఉకారము, రకారము, అకారము, గకారము 5 అక్షరములను సమ్మేళనం చేసి దుర్గా అన్న నామం వచ్చింది. ఈ దుర్గా అన్న నామాన్ని ఎవ్వరు ఋషులు పెట్టినది కాదు. గౌణమై ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఎవరో కీర్తించినది కాదు, భక్తులు పలికినది కాదు. ఈ అవతారములో నాకు పేరు దుర్గా అని ప్రకటించుకున్నదెవరు అంటే స్వయంగా అమ్మవారే తనకి తాను పెట్టుకుని పిలిచిన పేరు దుర్గా. అందుకే ఒక్క దుర్గానామానికి అపారమైనటువంటి వైభవం ఉంది. నువ్వు చెప్పిన మాటకు ఆధారం ఎక్కడుంది అని నన్ను అడుగుతారేమో. మనకి దేవీ భాగవతంలో శతాక్షి ప్రాదుర్భావము అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకానొకప్పుడు ఆ హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురు అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఒకడు దుర్గమాసురుడు అనబడేటటువంటి వాడు జన్మించాడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి, ఉండిపోయి సుఖాలన్నీ అనుభవించాలి. ఆ సుఖాలు అనుభవించడంలో అవతలవాడి దుఃఖంతో సంబంధం ఉండదు, అవతలవాడు ఏడుస్తున్నాడా అన్న దానితో సంబంధం ఉండదు, తను సంతోషపడితే చాలు. అదే రాక్షస బుద్ధి. కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మీరు బాగా తెలుసుకోవాలి విషయాన్ని. మీకు తెలియదని కాదు, ఆర్తితో నేను అంటున్నాను అంతే. మిగిలిన యుగాలలో రాక్షసులకు వేరు ఉపాధి. మనుష్యుడు ఓ శరీరం, కుక్క ఓ శరీరం, పిల్లి ఓ శరీరం. చూడగానే ఇది పిల్లి ఇది కుక్క గుర్తుపట్టచ్చు. కలియుగంలో రాక్షసుడిని ఎలా గుర్తుపడతారు? కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. కలియుగంలో రాక్షసులకు స్థానం ఎక్కడ అంటే మనుష్యుని యొక్క మనస్సులోనే తిష్ట వేసి ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. लोभात् क्रोधः प्रभवति प्रभवति लोभात् क्रोधः प्रभवति लोभात् कामः प्रजायते लोभात् कामः प्रजायते लोभात् लोभात् मोहश्च नाशश्च लोभात्
మోహశ్చ నాశశ్చ లోభః పాపస్య కారణం. లోభః పాపస్య కారణం. కారణం లోభం వల్ల క్రోధం పుడుతుంది. లోభం వల్లే కోరికలు కూడా కలుగుతాయి. అంతేకాదు లోభం వల్లనే మోహం కూడా కలుగుతుంది కదా. కేవలం లోభం కారణంగానే జీవితం కూడా నాశనమైపోతుంది. ఇలా అన్ని రకాలైనటువంటి పాప కర్మలకు లోభమే మూల కారణమని ఈ సూక్తి చెప్తూ ఉన్నది. అంటే అంతఃశత్రువులు శత్రువులు దండిగున్నారు, అయినప్పటికీ లోభము నేను ఈ ప్రొజెక్ట్ చేసింది ఈ ఒక స్తుతి. మనస్సు అనేది ఒక విచిత్రమైనటువంటి ఇంద్రియం. దీనికి ఆకారం లేదు. మన శరీరంలో ప్రత్యేకమైన స్థానమే లేదు, కానీ అది శరీరంలోనే ఉంటుంది. ఆ మనస్సు ఎక్కడ ఉంటుందో దానికి తెలీదు. శరీరం అంతా ఆవరించుకుంది. ఇది కంట్లో నలుసు కంటే చిన్నది, మరి ఆకాశం కంటే పెద్దది అట ఈ మనస్సు అనేది. దీనికి అంటుకున్న మరకలే కామక్రోధాదులు అని చెప్పారు. ఇవి మనస్సులోనే పుడతాయి కాబట్టి మనస్సుకి వీటి మీద ప్రేమ ఎక్కువ. మనం బలవంతంగా వీటిని బయటకు గంటేసిన తిరిగి మనస్సులోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి ఈ ఆరింటిలో ఏ ఒక్కటి మనస్సులోకి ముందుగా ప్రవేశించినా మిగిలినవన్నీ వాటంతట అవే మనస్సులోకి వచ్చేస్తున్నాయి. అన్ని స్నేహితులు ఇవంతా ఒకదానికొకటి. మోహానికి చాలా ఇష్టమైనటువంటివి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఎంట ఉంటాయట. ఒకటి ముందు ఉంటుంది, ఒకటి వెనక ఉంటుంది, ఒకటి ముందు ఉంటుంది, ఒకటి వెనక ఉంటుంది. కానీ అంతా ఒకదానికొకటి వెనకాని. కాసేపు అది ముందు ఉంటుంది, కాసేపు ఇది వెనక ఉంటుంది, కాసేపు ఇది వెనక ఉండేది అది ముందు ఉంటుంది, అది కాసేపు ఇది. ఇందులో కామక్రోధాలు కకారంతో ప్రారంభమవుతాయి. మదమోహమాశ్చర్యం మకారంతో ప్రారంభమవుతాయి. లకారంతో ప్రారంభమయ్యేది లోభం మాత్రమే. చూడండి, ఇది మాత్రమే లకారంతో ప్రారంభమవుతుంది. స్నేహితులుగా మకారంతో ఉన్నాయి, స్నేహితులుగా కకారంతో ఉన్నాయి. దీనికి ఏ స్నేహము లేదు, కానీ అన్ని దాంట్లో ఉండేటట్టుగా ఉంటుంది. ఇది ఈ లోపం అనేది దేంట్లోనూ చేరదు, అన్ని దాంట్లో చేరుతుంది. ఎంత విచిత్రం! వీటన్నిటికీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణము లోభగుణం అని అంటారు. అసలు లోభగుణమే ప్రారంభం. లోభం అంటే అన్ని విషయాల యందు వ్యామోహ మమకారాలు కలిగి ఉండటం లోభం. మనస్సు ఒక చోట ఊరికే కూర్చోదు, చాలా చిత్రంగా యోచన చేస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర కూర్చున్నప్పటికి కూడా విచిత్రమైనటువంటి ఆశలు, ఏదేదో క్షణము కూడా మనస్సు నిలపలేము. అందరూ నిలుపుతాం అంటున్నాం కానీ నిలపలేము. దినము ఏం చేస్తున్నామైతే అభ్యాసం అంతే. భగవద్గీతలో చెప్పినట్టుగా అభ్యాసమే ఒక తపస్సు అన్నారు. అభ్యాసమే ఒక తపస్సు అంటే జీవమాన పర్యంతం అభ్యాసమే. అంటే కొనాల వరకు జీవితంలో ప్రయత్నం చేస్తూనే వెళుతూ ప్రయత్నం ముందు వెళుతుంది. అట్లానే మోహం, ఇప్పుడు లోభం అంటే మన వస్తువులందు మనకు ప్రేమ అభిమానం సహజమే కదా. ప్రేమ అభిమానం ఉండటము ఉండదు అనుకుంటున్నాం కదా, అది తప్పది. ఉండటము అన్ని మన వస్తువులు అనేటువంటి అది లోపం. అది ఒక ఆశ, మనకి దాని మీద ప్రేమ ఉంటుంది, అట్లా మమకారం దాని మీద. కానీ ఇతరుల వస్తువులు ఎందుకు కోరిక కలిగి వాటిని స్వంతం చేసుకోవాలనే తపనకే లోభం అని పేరు. మన సొంత వస్తువు మీద మనకు ఆశ ఉండటం సహజము, పోన్లేండి. కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం, పోన్లేండి, ఎగ్జంప్షన్. కానీ ఇతరుల మీద వస్తువు మీద మనకు ఆశ పుడుతుందే, అదే లోభం. అయ్యో ఇటువంటిది ఉంటే బాగుండు. అప్పుడు నీ దగ్గర ఉండేదాన్ని చిన్నపరుస్తున్నావు. అన్ని రోజులు రాశానని చెప్తున్నావు నువ్వు,
కానీ వేరే చోట ఇంకొక పెన్ను చూసినప్పుడు అయ్యో అది ఉంటే బాగుండు, ఈ పెన్ను బదులు పోయిందా ఇది. మన వస్తువు మీద మనకి ఎంతో ఆశ ఉన్నప్పటికి కూడా వేరే వస్తువు మీద కావాలా. లోభం మన మనస్సులో ప్రవేశించిందంటే మనస్సుని పూర్తిగా తినేస్తుంది. అంత జ్ఞాపకం పెట్టుకోండి. లోభం ప్రవేశించకూడదు. మనది కాదంతే వస్తువు. మనది కాని వస్తువుని మనమెందుకు కోరుకోవాలా అనేటువంటి పట్టుదల మనలో రావాలా. మనస్సంతా అదే కోరికతో నిండిపోతుంది, మనకి కావాలా 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 కావాలని. ఆ కోరిక తీరకపోతే అది ఏమవుతుంది? కోపంగా మారిపోతుంది. కోపము క్రోధం రెండూ కూడా ఒకటే కదా. కొద్ది సమయం మాత్రం ఉండేది కోపం అయితే శాశ్వతంగా ఉండేది క్రోధం. అందువల్లే మన పురాణాల్లో మునీశ్వరుడు కోపంతో శపిస్తారు అని చెప్తున్నాం మనం. తిరిగి క్షణకాలంలో కోపం తగ్గిపోయి పరమశాంతంగా ఉండేవారు. కానీ లోభం వల్ల దుష్టులకు కలిగేది కోపం కాదు, క్రోధం. వారు నిరంతరం క్రోధాగ్నితో మండుతూ ఉంటారు. వారికి అన్నిటిలోనూ వ్యామోహమే. ఇతరుల మంచి వస్తువులన్నీ వారికే కావాలి. ఏదైనా ఒక మంచి వస్తువులను చూపిస్తే నాకు అది కావాలా అనేది లోపల వచ్చేస్తుంది. వాళ్ళని అడగరు, అడిగే మాదిరిగా మాట్లాడతారు. ఇంకొక పర్యం వారి మనస్సుకి ఎప్పుడూ మంచి ఆలోచన రావు. క్రోధం క్రూరత్వాన్ని కోరుకుంటుంది. తర్వాత అది హింసలాగా కూడా మారిపోతుంది. కోరికలు నూతిలో నీళ్లలాగా నిరంతరం ఊరుతూనే ఉంటాయి. ఒక బావిలో నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, అట్లా కోరికలు వస్తూనే ఉంటాయి. తీరిన కొద్దీ మళ్ళీ కొత్త కోరికలు వస్తూ ఉంటాయి. నీళ్లు తీసిన కొద్దీ వస్తూ ఉంటాయి. అవి తీరకపోతే మనస్సు బలహీనపడుతుంది. ఆ బావి అంతా బలహీన పడిపోతుంది, మనస్సు అంతా బలహీనపడుతుంది. చివరగా లోభం వల్ల మోహం పడుతుంది. ఇతరుల విలువైన వస్తువుల మీద, వారి యొక్క వ్యవసాయ భూముల మీద కన్ను కూడా పడుతూ ఉంటుంది చాలామందికి. ఇవన్నీ తాను కూడా సంపాదించాలని తాపత్రయపడతాడు. అది కాకపోతే దాన్ని గుంజుకోవటానికి చూస్తాడు. కానీ తీరకపోతే, ఒకవేళ అది ఇది తీరకపోతే దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఒకడే కూర్చొని ఏడుస్తాడు, నా జీవితం ఇంతే అని. చివరికి ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడతాడు, ప్రాణాన్ని కూడా కోల్పోతాడు. ఈ తాపత్రయం చూడండి. జీవితంలో ఎటువంటి ఉన్నత స్థితిని పొందలేక సర్వనాశనం అవుతాడు. లోభగుణం కలవాడిని లోభి అని అంటారు. లోభి తాని కడుపు నిండా రుచికరమైన ఆహారాన్ని తినడు, పోని ఇతరులకు కూడా పెట్టడు. నివసించడానికి కనీసపు అవసరాలన్న ఇల్లు కూడా తీసుకోడు లోభి. నిరంతరం తాను సంపాదించి దాచిన ధనాన్ని చూసుకుంటూ ఆనందిస్తాడు. దిన్నం ఎంచుకొని పెడతాడు. ఎన్నో కథలు కూడా చెప్పాను మీకు. ఇలాంటి దురదృష్టవంతుడు బ్రతికి ఉన్న మరణించిన వాడితో సమానం కదా. అసలు మానవుడికి ఇటువంటి విపరీత బుద్ధులు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? తాను జీవితకాలంలో చేసిన పాపకర్మల ఫలితంగా మానవుడికి మంచి బుద్ధులు రావు. అదే చూసారా, కర్మ. అందుకే పుణ్యకార్యాలు చేసినవాడు సుఖశాంతులతో జీవిస్తాడు. పాపకర్మలు చేసినవాడు కష్టాలతో జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాడని ఈ సూక్తి మనకు తెలియజేస్తున్నది. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.
నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. కరళకంఠ సాంబా శంభో గురువరాతి సౌమ్యా దేవ. పాలో మదము కరగా రావా. శివుడా భవుడా హరుడా సఖుడా. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నందికేశనమిత నాథ వీరభద్ర రూప శంకర. శమదా దమదా శుభదా సుఖదా. పరమా పశుప విమల విజయ. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా